రియల్ ఎస్టేట్ ఈ 2025 లో ఎలా ఉండబోతోంది? 2024 వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది, అన్ని ఫ్యాక్టర్స్ కలిపి కుదిపేసింది రియల్ ఎస్టేట్ ని. సో ఈ 2025 ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది? చాలా మంది గత 1.5 year గా రియల్ ఎస్టేట్ డొమాల్ అయింది, పడిపోయింది అన్నారు. సో దానికి స్లైట్ గా నేను డిసగ్రీ చేస్తాను. తగ్గడం వేరు, పడిపోవడం వేరు. తగ్గింది అయితే తగ్గింది డెఫినెట్ గా. దెర్ ఇస్ ఎ స్లో డౌన్. బట్ మార్కెట్ ప్రైసెస్ ఏం తగ్గలేదుగా. ప్రైసెస్ ఎందుకు తగ్గింది? బిల్డర్ ఆల్రెడీ హెవీ కాంపిటీషన్ లో వర్క్ చేస్తున్నారు బిల్డర్స్. అయితే మీకు అనాలిసిస్ ఏంటంటే జనవరి 2024 లాస్ట్ ఇయర్ ఒక జనవరి నెలలో 4,454 రిజిస్ట్రేషన్స్ అయింది, 38,000+ crores. అదే సేమ్ 1 year లేటర్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చింది 1 year అయిపోయింది అంటే జనవరి 2025 లో 4,444 రిజిస్ట్రేషన్స్ అయినాయి. బట్ సీక్రెట్ ఆర్ ఇంపార్టెన్స్ కీ పాయింట్ ఏంటంటే టర్న్ ఓవర్ లో 45,000 కోట్లకి వెళ్ళింది, పెరిగింది. 38,000 కోట్లు, 45,000 కోట్లు. దెర్ ఇస్ ఆల్మోస్ట్ 20% జంప్. మరి ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు? ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు, మీడియా వాళ్ళు ఏవైనా మాట్లాడొచ్చండి. అంటే కొంతమందికి అనుభవం ఉండి అనాలిసిస్ చేసి మాట్లాడతారు, కొంతమంది బికాజ్ ఐ హ్యావ్ చాయిస్ ఆఫ్ టాకింగ్.